ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన వెంటనే అసెంబ్లీ 151కి పైన, పార్లమెంటు 22కు మించి గెలుస్తూ ఉన్నాము అనే మాటను ఆయన చెప్పి లండన్కు పోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గుండెలు వరిగినాయి. ఆయన లండన్ పోయిన తర్వాత మరో ఒక అంశాన్ని మనం గమనిస్తే, తేదీ జూన్ 9, టైం 9:38, ప్లేస్ ఋషికొండ, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోసారి లక్షలాది జనంలో, లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది వీక్షిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మా పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం నిజంగానే ప్రజల మీద విశ్వాసం ఉంటే 10 గెలుస్తావా, 20 గెలుస్తావా, లేకుంటే 175కు 225 గెలుస్తావా, యాదో కూత కుయి నువ్వు బయటకు వచ్చి నువ్వు ఊరికేందుకు నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను మభ్య పెడుతున్నావు. వాళ్ళని మభ్య పెడుతుంటే పాపం అమాయకులు, తెలియని వాళ్ళు కొంతమంది, ఎస్పెషల్లీ పాపం కమ్మోళ్ళు, పోయినసారి కూడా 2019లో పందాలు కాసి చాలా డబ్బులను పోగొట్టుకున్నారు. నువ్వు వాళ్ళకి స్పష్టంగా చెప్పకపోతే ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో రూపాయిన్నర పెట్టుకుంటామనే మాటను మాట్లాడుతున్నారట. కులానికి కులం చేటు, నీళ్ళకు పాచి చేటు అంటారు. కమ్మ కులానికి ఎవరో చేటు కాదు, చంద్రబాబు నాయుడే చేటు, నీళ్ళకు పాచి చేటు. మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మోళ్ళు, యోధాన యోధులు ఉన్నారు, ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు, మంచి క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు. వారిని అందరినీ కూడా తొక్కిపెట్టినది చంద్రబాబు నాయుడే. దాన్ని మనం అంతా కూడా గుర్తు చేసుకోవాలి. కమ్మోళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కానే కాదు, ఇది కమ్మోళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను కమ్మ సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడైనా ఎవరైనా కొంచెం క్రేజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని చూస్తే కేకలు కొడతారు, ఈలలేస్తారు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు టికెట్లు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే రేపు తన కొడుకు ఒక దద్దమ్మ, అతను ఒక పరికిమాలిన వ్యక్తి, రాజకీయ పరిజ్ఞానం లేని సుంఠ, అతన్ని డామినేషన్ చేస్తారనే భావనతో ఈ రాష్ట్రంలో అనేక మంది కమ్మోళ్లకు, క్రేజ్ ఉన్న కమ్మోళ్లకు సీట్లు ఇవ్వలేదు. కమ్మ సోదరులు దీన్ని గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, ఎలక్షన్లలో అక్కడక్కడ దౌర్జన్యాలు జరిగినాయని, ఈవీఎంలను పడగొట్టినారని, లేకుంటే రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారు. ఆడలేక మధ్యలో లేకుంటే ఆడలేక మరి పాత గజ్జలు అన్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఒక కొత్త వితండవాదాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి వారి ఓటమికి సాంకేతిక కారణాలను లేదా ఏదో మేము దౌర్జన్యం చేసినాము
అనేది రాష్ట్రానికి తెలియజేయాలనే ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం బాగా గమనిస్తే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది తల్లిలాగా భావిస్తాం. ఈ దేశంలో ఎలక్షన్ ప్రక్రియను కూడా అత్యంత గౌరవిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రక్రియలో ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఓట్లు వేయించుకొని గౌరవ దివంగత మహానేత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయితే